ఆంధ్రజ్యోతి అనాలిసిస్. విజయవాడకు చెందిన రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ మిస్సింగ్ ఎపిసోడ్ తీవ్ర కలకలం రేపుతూనే ఉంది. ఈ అంశంలో సిట్టు నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది తీవ్ర ఉత్కంఠ కలిగిస్తోంది. సిట్టు సిఐ నాగరాజును విచారించి అరెస్ట్ చేయబోతోందా, లేకపోతే ఏం సమాచారం సేకరించబోతోందని ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మే 9 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామ క్రమం ఒక్కసారిగా సాయి కృష్ణ మిస్సింగ్ ఎపిసోడ్ బయట ప్రపంచానికి రావడం, వెంటనే కృష్ణలంక సిఐగా పనిచేస్తున్న నాగరాజుపై చర్యలు తీసుకోవడం, తర్వాత కేసు నమోదు చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. సో ఈ ఎపిసోడ్లో క్రమంగా అటు కులం ప్రస్తావన కావచ్చు, రాజకీయంగా కూడా ఇది ఎవరికి వారుగా దీన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేయడం, దీంతో ఇదొక సంచలనమే కాదు, ఒక వివాదాస్పద అంశంగా రాష్ట్రంలో ఒక బర్నింగ్ టాపిక్గా మారిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ అంశంలో ఇప్పుడు వరకు మనం సాయి కృష్ణకు సంబంధించి మిస్సింగ్ ఎలా జరిగింది, ఏమయ్యాడు సాయి కృష్ణ ఇంకా సజీవంగా ఉన్నారా, లేకపోతే వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లుగా అతన్ని హత్య చేసి అసలు లేకుండా చేశారా అనేటువంటిదే ఇప్పుడు వరకు సాగింది. అయితే గత 2 రోజుల నుంచి, నిన్న రాత్రి కావచ్చు, ఇవాళ నుంచి కొన్ని జరుగుతున్న పరిణామాలు, సిఐ ఏదైతే నాగరాజు ఉన్నాడో నాగరాజుకు మద్దతుగా కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తమ సంఘీభావాన్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మళ్ళీ తెరపైకి వచ్చాయి. ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో సాయి కృష్ణ సంబంధించినటువంటి అంశాన్ని రాజకీయ నాయకులు మాట్లాడడంతో ఇది మాత్రమే చర్చకొచ్చింది. సో పోలీసులు వ్యవహార శైలేంటి, పోలీసులు వ్యవహరించిన విధానాన్ని తప్పుపడుతూ కూడా ఒక చర్చ సాగింది. కానీ గత 2 రోజుల నుంచి చూస్తే కృష్ణలంక ప్రాంతంలో, ముఖ్యంగా విజయవాడ బస్టాండు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో సామాన్య ప్రజలు శాంతి భద్రతల విషయంలో చాలా ఆందోళన చెందారు. ఖచ్చితంగా రౌడీ మూకలు కావచ్చు, గంజాయి బ్యాచ్ను అరికట్టడంలో, వారిని కట్టడి చేయడంలో సిఐ కూడా కీలక పాత్ర పోషించారు ఆయన అని రోడ్లలోకి జనం రావడం అనేది మనం కనిపిస్తోంది. సో ఇది ఇంకొక టర్న్ తీసుకుంటోందా? అసలు ఈ పరిణామం నేపథ్యంలో సిట్ ఏం చేస్తోంది? సిట్ ఇంకొక వైపు దూకుడుగా విచారణ సాగిస్తోంది. సాయి కృష్ణ తల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవడం, సీఎం తమకు న్యాయం చేస్తారని చెప్పిన తర్వాత సిట్ను ఏర్పాటు చేయడం, సిట్ కూడా విచారిస్తుండడం, ఇప్పటికే సీసీటీవీ కెమెరాల పరిశీలన, తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ కావచ్చు, శ్మశాన వాటికలో జరిగినటువంటి ఏదైతే అనుమానం ఉన్నటువంటి తేదీల్లో గుర్తు తెలియని మృతదేహాలకు సంబంధించినటువంటి అంత్యక్రియలు ఏం జరిగాయి, ఎలా జరిగాయి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా సేకరిస్తేనే ఇంకొక వైపు ఇవాళ సాయి కృష్ణ నివాసానికి కూడా సిట్ వెళ్ళింది. మరి నాగరాజు కూడా విచారించబోతోందా, ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఆసక్తికరంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఈలోపే ప్రజలు కూడా నాగరాజుకు మద్దతుగా నిరసనలు తెలియచేస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో సో సిట్టు ఏం చేయబోతోంది, ప్రభుత్వం దీని పట్ల ఏ రకంగా ఉంది, ఇవాళ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనతో అనాలిసిస్ అందించేందుకు